హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చల కూర పప్పు వండుతున్నాను. పచ్చల కూర అండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం చింతపండు అండి, పప్పు అండి. ముందుగా నానబెట్టానండి, ఒక పావు గంట నానబెట్టాను. కడిగి బౌల్లో వేసాను. సాల్ట్ అండి, పసుపు, కారం, అంతేనండి. ఇప్పుడు మనం వాటర్ పోస్తున్నానండి. పచ్చల కూర వేస్తున్నాను. పచ్చల కూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేస్తున్నాను. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం నూనె. పప్పు నూనె వేస్తే బాగా మెత్తగా ఉడుకుతుందండి పప్పు. ఎలాంటి పప్పు అయినా చక్కగా నూనె వేస్తే ఉడికిపోతుందండి. సాల్ట్ వేయకూడదండి. ఇప్పుడు చింతపండు నేను ఆ గిన్నెలో పెట్టాను కదండి, ఆ గిన్నెలో పెట్టింది ఈ విధంగా ఒకసారి కొంచెం కలిపేసుకొని ఈ గిన్నెతో ఇలా పెట్టేసుకోవాలి. పులుపు తగిలితే పప్పు ఉడకదండి, సాల్ట్ వేసినా పప్పు ఉడకదండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఒక 4 విజిల్స్ లేకపోతే 5 విజిల్స్ వచ్చేదాకా ఇలా ఉంచుకొని తర్వాత పప్పు తాలింపు పెట్టేసుకోవటమే ఫ్రెండ్స్. పప్పు తాలింపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి. ఇందాక సాల్ట్ వేయలేదుగా ఫ్రెండ్స్, సాల్ట్. చూసారా ఫ్రెండ్స్, పప్పు ఈ విధంగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత చూసారా ఏ విధంగా ఉడికిందో. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం వేరే గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు ఇందులోనే ఉడకబెట్టాను కదా ఫ్రెండ్స్, అది వేస్తున్నాను. మీకు సరిపోయినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. నేను సాల్ట్ వేస్తున్నాను, ఇందాక వేయలేదు కదా పప్పు ఉడకదని. అంతే ఫ్రెండ్స్, ఏమి ఎక్కువగా వేసినా చిరాకుగాను అవి ఉన్నాయి ఇవన్నీ అని పిల్లలు ఎక్కువగా తినరు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసేసి వాళ్ళు తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసి తినిపించేస్తే తినేస్తారు ఫ్రెండ్స్, ఇష్టంగా తినేస్తారు. ఈ బచ్చల కూర పప్పు అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. ఆకుకూరలు ఏవైనా సరే చాలా మంచిది ఫ్రెండ్స్, కానీ మనం ఎక్కువగా తినము. అలా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వేసాను ఆయిల్. తాలింపుకి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఇంకా కొంచెం ముందుగా నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నా ఫ్రెండ్స్.
ఎండుమిర్చి వేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఆవాలు వేస్తున్నా. కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు ప్రతి ఒక్కరు కూరలో వేస్తారు కానీ ఎక్కువ మంది తినరు ఫ్రెండ్స్. వేసుకునేది తినటం కోసమే కదా ఫ్రెండ్స్. వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తినేయండి ఫ్రెండ్స్. దానికి కూడా బద్ధకంగా ఉండకండి, తింటే మంచిది, చాలా మంచిది ఫ్రెండ్స్. జీలకర్ర వేస్తున్నా ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుకు తాలింపు పెట్టుకున్నాం. అంతే ఫ్రెండ్స్, మన పప్పు పచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది.